ఒకరిపై ఒకరు నెపం మోపుకుంటున్నారు. వ్యక్తిగతంగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు. ప్రజల ఎజెండా రాజకీయం అసలే కనిపించడం లేదు. మూడు పార్టీలు కూడా అగ్రనేతలు టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతుంటే రేసులో మేం కూడా ఉన్నామని బీజేపీ ప్రకటనలు గుప్పిస్తోంది. ఇక చిన్న చితకా పార్టీలు ఉనికి కోసం పాకులాడుతున్నాయి. ఇక విషయానికి వస్తే రేవంత్ సర్కార్ ఏడాది సమీపిస్తుండటంతో ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్నా లక్ష్యం మాత్రం అధికార పార్టీని మరో పార్టీతో అంటకాగిందని చెప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఒకటని విమర్శిస్తుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటోంది. ఇక బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కంటూ ప్రచారం చేస్తున్నాయి. అసలు మొత్తంగా ప్రజా సమస్యలను మూడు పార్టీలు గాలికి వదిలేశాయి అన్న విమర్శలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్లో అందిస్తారు. రాజిరెడ్డి, ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాము, మన రాజ్ న్యూస్ చేస్తున్నటువంటి డిబేట్స్లో కూడా వచ్చినటువంటి గెస్టులు కావచ్చు, నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఒక బీజేపీ అని అడిగితేనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళంతా కుమ్మక్కయ్యారు, వాళ్ళిద్దరూ ఒకటే పార్టీ, దొందే అంటారు. ఇక బీఆర్ఎస్ అడిగితే కాంగ్రెస్ బీజేపీ అంటారు, కాంగ్రెస్ అడిగితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. అసలు ఏంటి, ఎవరెవరితో కుమ్మక్కయ్యారు? ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వీళ్ళు వ్యక్తిగతంగా దూషణలకు దిగడము, ఇది ఏ తరహా రాజకీయం? ఎగ్జాక్ట్లీ రోజా, రాజకీయ పార్టీలు ఉంటే అధికార పార్టీ ఏమో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఉంటే ఏవైతే హామీలు అధికార పార్టీ ఇచ్చిందో అవి చేయకపోతే వాటిని నిలదీసే ప్రయత్నం చేయాలి. కానీ హామీలు అమలు చేయకపోతే వాటిని నిలదీయట్లేదు. అదేవిధంగా ఇష్యూ బేస్డ్ మీద ఫైట్ జరగట్లేదు. కేవలము రాజకీయ పార్టీల మైండ్ గేమ్ మాత్రం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలో ఎక్కలేని విధంగానే ఇక్కడ ఒక పార్టీతో ఒక పార్టీ, ఇంకొక పార్టీతో ఇంకొక పార్టీ అంటగాగిందనే విమర్శలు పెద్ద ఎత్తున మైండ్ గేమ్ను ప్రదర్శించే విధంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇక్కడ ప్రదర్శిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఆరు గ్యారెంటీలు ఇచ్చింది, 13 పథకాలు అందులో ఉన్నాయి. ఎవ్వెవి హామీలు అమలు కాలేదో ఆ ఇష్యూ బేస్డ్ మీద పోరాటాలు, ఉద్యమాలు చేయాలి. ప్రజల పక్షాన ప్రజలకు బాసటగా నిలబడాలి. ప్రజా గొంతుకై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించాలి. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ ఒకటని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఒకటని బీజేపీ విమర్శలు చేస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒకటని కాంగ్రెస్ విమర్శ చేయడం, ఇది పొరపాటుగా మారిపోయింది. ఆ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఇదే తంతు కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. ఒకవైపు అభివృద్ధి సంక్షేమం వైపు అధికార పార్టీ అడుగులు వేయట్లేదు, ఇంకోవైపు ఏమో ప్రతిపక్ష పార్టీలు ప్రజల గొంతుకై మాట్లాడడం లేదు. కేవలం రాజకీయ విమర్శలు చేయడము, మీడియాలో రావడము, ఇది నానా తతంగాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు అటు అధికార పార్టీ నుంచి జరగట్లేదు, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి జరగట్లేదు అనేది ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా ఈ దుమ్మెత్తి పోసుకునే రాజకీయాలు బంద్ చేయాలి. అధికార పార్టీ ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ అధికార పార్టీ లోపాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు బాసటగా, ప్రజలకు అండగా నిలవాలి. ఇవన్నీ కాకుండా ఇష్టానుసారం ఒక పార్టీ పైన ఇంకో పార్టీ, ఇంకో పార్టీ పైన ఇంకో పార్టీ విమర్శలు చేసుకుంటే ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అధికార పార్టీకి కూడా నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఉండదు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీ కూడా బాసట నిలిచే విధంగానే ప్రయత్నం చేయాలి. కానీ ఒక పార్టీ ఇంకో పార్టీతో అంటగాగిందనే ఈ విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలని తెలంగాణ ప్రజానీకము కోరుకుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటనేది పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తుంది. అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేది కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. అసలు ప్రజలు తలలు పట్టుకుంటుర్రు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో ప్రజల కోసము పార్టీలు పనిచేస్తున్నాయా, లేకపోతే మైండ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాయా, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి పనిచేస్తున్నాయా అనేది కూడా ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే దేశంలో ఎక్కలేని విధంగా ఒక పార్టీతో ఇంకొక పార్టీ అంటగాగిందనే విమర్శలు ఒక తెలంగాణలోనే జరుగుతున్నాయనే వాదన కూడా ఉంది. అయితే దేశంలోనే బద్ధ శత్రువులు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఒకే గూటి కింది పక్షులని విమర్శలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి
బాసడగా బీజేపీ నేతలు ఉంటున్నారనేది కూడా బీఆర్ఎస్ కామెంట్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటే, గతంలో 6 పార్టీలే కలిసి పనిచేశాయి, గతంలో 6 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి, మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, గతంలో ఏ పార్టీతో కలిసి పనిచేయలేదు, మా పైన అనవసరం విమర్శలు చేస్తున్నాయని బీజేపీ. ఇది కేవలము రాజకీయంగా వీటిని వాడుకోవడము, తర్వాత ప్రజలకు ఉపయోగపడే అంశం కాకుండా ప్రజల దృష్టిని మళ్లించడము, ఇదంతా కూడా చూస్తున్నట్టే ఒక మైండ్ గేమ్ పాలిటిక్స్ తెలంగాణలో జరుగుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు జరగట్లేదు, ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు జరగాలి, ప్రజలకు ఏదైతే కావాలనుకుంటున్నారో అవి ఇచ్చేందుకు నిర్మాణాత్మక సజెషన్స్ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు అధికార పార్టీ కూడా మేము ఇవి చేస్తున్నాము, ఇవి ఇప్పట్లోగా చేస్తాము, ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి, ఆ హామీలు కూడా ఈ పలానా టైం లోపల చేస్తామని అధికార పార్టీ కూడా చెప్పాలి. కానీ ఇవన్నీ చెప్పకుండా ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, దేశంలో ఎక్కలేని విధంగా మైండ్ గేమ్ అనే రాజకీయము కేవలం తెలంగాణలో జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. ఇప్పటికైనా ఈ 3 పార్టీలు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కాదు. ప్రజలకు ఏదైతే బాగుంటుంది, కొత్తగా సాధించుకున్న రాష్ట్రము 10 సంవత్సరాలు అయిపోయింది, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు సమాలోచనలు చేసి తెలంగాణ సమాజ అభివృద్ధికి దోహదపడాలనేది కూడా తెలంగాణ ప్రజలు రోజా. రైట్, థ్యాంక్ యూ.